శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. రోజా గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెగ్యులర్గా ఆవిడ స్టేట్మెంట్ ఇస్తే ఒక సంచలనం. రీసెంట్గా అయితే మేము రాగానే ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేస్తాం. దీని ఈ డైలాగ్ పైన మీ అభిప్రాయం? అంటే రోజా గారి గురించి కూడా నేను కామెంట్ చేయాల్సి రావటం అనేటువంటిది నా దురదృష్టం, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళ విషయంలో మనం ఒక స్థాయి మించి మాట్లాడలేం. కానీ ఆవిడ్ని ఆ క్యాడర్లో ఆ కేటగిరీలో లెక్కేయటం ప్రజలు ఎప్పుడో మానేశారు. నేను పదే పదే వైసీపీ వాళ్ళని ఒకటే ప్రశ్న వేస్తాను. వైసీపీలో ఇంతమంది మహిళా నేతలు ఉన్నారు, ఎవరి గురించి రాని కామెంట్స్ ఒక్క రోజా గురించి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే తన నోరు, తను మాట్లాడేటువంటి విధానం. మొన్న సాక్షి ఛానల్లో కూర్చొని బొటబొట కన్నీళ్లు గారుస్తూ నా కొడుకుది నా ఫోటోలు పంపిస్తున్నారు, వాడు అసలు కుళ్ళి ఏడుస్తున్నాడు అని చెప్పింది. మరి వెంటనే ఏం జరిగింది? నువ్వు గత 5 సంవత్సరాల్లో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు కూసిన బూతులు, నువ్వు మాట్లాడినవి హెరిటేజ్ ఎక్స్చేంజ్ నోట్లో పెట్టుకున్నావు అన్నటువంటి డైలాగులతో సహా మొత్తం అన్ని ఛానల్స్ అవేగా చూపించింది, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో. నువ్వు మాట్లాడిన కంటెంట్ పుంకాలుగా ఉంది ఇలాంటివి. పైగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టపాకాయలు కాల్చి నువ్వు ఎగిరిన ఎగురుడు, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు నువ్వు డిఫెండ్ చేస్తూ మాట్లాడినటువంటి పద్ధతి, ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయి. కాబట్టి నగిరిలో నిన్ను తరిం కొట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఉన్నాను అని చెప్పడం కోసంగా ఏదో వచ్చి ఒక వికృతమైనటువంటి విన్యాసాలు చేయటం, ఆ బాడీ లాంగ్వేజ్ మెయిన్గా. మీకు ఎక్కడైనా అంటే ఎట్లా ఉంటుందంటే, మీ నాన్నగారు అన్నదానికి నీ అమ్మ మొగుడు అన్నదానికి రెండు అర్థం ఒకటే, కానీ ఆ ఎక్స్ప్రెషన్లో వచ్చేటువంటి భావం వేరుగా ఉంటుంది. ఆ రెండిటికి డిఫరెన్స్ ఈవిడికి తెలియదు. ఇలా మాట్లాడితేనే నా బ్రాండ్ అన్నట్టుగా తను బిహేవ్ చేసే పద్ధతి, అసెంబ్లీలో ఆవిడ చేసిన సైగలు, ఆవిడ చేసిన వికృతి చేష్టలు ఇవాళకి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 175 దగ్గర నుంచి 11కు రావడానికి వీళ్ళందరూ తలా ఒక తిలాపాపం తలా పిడికడు అంటారు చూసారా, వీళ్ళందరూ తలా ఒక చేసి ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎగరేసి నరకటానికి ఇది రాజ్యాంగమా లేకపోతే ఏమన్నా అడివా? మీరు 4 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత చేస్తా ఉంటున్నారు. మరి ఇవాళ అధికారం ఉన్నవాళ్ళు అదే మాట అనుకుంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆడ మనుషులు కదా. ఇప్పుడు పేరునాని భార్య ఆధారాలతో సహా దొరికింది, 1.5 కోటి జరిగింది ఫ్రాడ్ అని వెనక్కి కట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాల పని. ఆడ మనిషిని వదిలేస్తాడు. విడుదల రజని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది, మరిది ఇంకా జైల్లో ఉన్నాడు. ఆవిడనే ఆడ మనిషిని వదిలేశారు. నిన్ను ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, లోకేష్ని ఎంత అవమానకరంగా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట్లాడినా ఎందుకు స్పేర్ చేస్తున్నారు? కేవలం ఒక ఆడ మనిషి అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ తోటి. సో ఇది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండి రేపు ఫ్యూచర్లో. లేడీస్ అందరూ తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయరు? నేను ఒక TV5 డిబేట్లో మన తెలుగుదేశం అధికార ప్రతినిధి వస్తుంది, ఇదే అడిగాను. రేపు పొద్దున లిక్కర్ స్కామ్ అనేది భారతి గారి దాకా వెళ్తుంది. ఎందుకంటే ఆ గోవిందప్ప బాలాజీ అన్న అతను భారతీ సిమెంట్స్లో డైరెక్టర్. ఈ లావాదేవీలన్నీ చూసింది అతనే. ఆ సొమ్ము అక్కడికి చేరింది, వాళ్ళు రా మెటీరియల్ కొనడానికి అది కూడా వాడారు అనేటువంటి తెలుస్తోంది. భారతి గారు ఆడ మనిషి కాబట్టి స్పేర్ చేస్తారా? ఇంకా అప్పుడు చట్టాన్ని మీరు సమానంగా ఇంప్లిమెంట్ చేసినట్టు ఎట్లా అవుతుంది? సో మగవాళ్ళు తప్పు చేస్తేనే మీరు పట్టించుకుంటారు, శిక్షేస్తారు, ఆడవాళ్ళని అయితే వదిలేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని అడిగి, ఇది సరే వాళ్ళు ఏదో డిఫెండ్ చేస్తున్నారు, ఇవాళ కాదంటే రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాం అనేటువంటిది. మీకేమవుతుందంటేనండి అంజి గారు, మంచితనానికి చేతగానితనానికి మధ్యలో ఒక సన్న గీత ఉంటుంది అంతే. మీరు మంచివాళ్ళుగా మేము ఉండాలి అంటే ఏమవుతుందంటే ఆ గీత కొంచెం ఇటు వచ్చింది అనుకోండి, మీరు అసమర్థుల్లా కనబడతారు. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద చాలామంది ప్రజల్లో మనం మాట్లాడుతున్న కింద వచ్చే కామెంట్స్, ఇప్పుడు దీని కింద కూడా ఎన్ని కామెంట్స్ వస్తాయో చూడండి. ఇది అసమర్థ ప్రభుత్వం అంటున్నారు వాళ్ళు. ఇన్ని మాటలు మాట్లాడిన రోజా ఇంకా బయట ఎందుకుంది? అన్ని బూతులు తిట్టిన కొడాలి నాని ఇంకా పాన్పరాగుల నవ్వులతో బయట తిరుగుతున్నాడు. రోజు ముందు వచ్చి మాట్లాడుతున్నటువంటి పేరు నాని కోర్టులో కూడా యాంటిసిపేటరీ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా అతను బయట ఎందుకు తిరుగుతున్నాడు? మీరు అనుకోవచ్చు దీనికంటే కూడా మనకి అభివృద్ధి కావాలి, పెట్టుబడులు రావాలి,
వీళ్ళని ఏదైనా చేస్తే కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందేమో అనేటువంటి భావన మీకు ఉండొచ్చు. కానీ 164 సీట్లు మీకు ఇచ్చింది అభివృద్ధి చేయమని, ఉద్యోగాలు ఇవ్వమంటూనే ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేయమని కూడా న్యూట్రల్ ఓటర్స్ మీకు ఆ తీర్పు ఇచ్చారు. ఆ బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆ పరంగా చూస్తే మీకు పడేది 100కి 50 మార్కులు ఇవాళకి. మిగతా 50% ఇంకా తెచ్చుకోవాల్సింది ఉంది. కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మీరు గనక ఇది చేయకపోతే రోజా లాంటి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఏదో ఒక టైం, కొంత హద్దు ఉంటుంది దేనికైనా. ఆవిడ నోటుకొచ్చినట్టు ఎవరినైనా ఎన్నైనా మాట్లాడచ్చు. ఒకసారి ట్రోలింగ్ జరిగిందనేటప్పటికి ఒక రోజు ఏడుస్తుంది. మనకి అవి కూడా గుర్తున్నాయి. మా అమ్మ కొట్టారు, మా నాన్న తిట్టాడని చెప్పి ఏడుస్తున్నారని చెప్పి అంది. ఈవిడ చేసింది ఏంటి అంటే, ఈవిడ ఏడిస్తే ఏడుపు, మిగతా వాళ్ళు ఏడిస్తే ఏడుపు కాదు. సో ఆవిడ టైం కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంత తొందరగా వదులుతారనేటువంటిది ఇంకా, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, పెద్ద పెద్ద స్కాములు అన్నీ తీస్తున్నారు. ఏదో రోజు ఈ టైం వచ్చే వరకు అట్లా, మనకు సామెత చెప్తారు చూసారా, ఏమి లే నాకు ఎగిరెగిరి పడుతుందని, అట్లా ఎగిరి పడుతుంది. ఆవిడని టీవీలో చూశారంటే 2 క్యారెక్టర్లని విపరీతంగా అసహించుకుంటారు నేను చూసినంత వరకు. 1 రోజా, 2 లక్ష్మీపార్వతి. సో ఈ పిచ్చి చేష్టలు, పిచ్చి మాటల ద్వారా రోజా కూడా లక్ష్మీపార్వతి స్థాయికి వచ్చేసింది అనేటువంటిది నా భావన. వాళ్ళిద్దరికి వాళ్ళు పెద్ద తేడా లేదు. కాబట్టి ప్రజలు తీర్పు ఇటు తిరిగి ఇచ్చేశారు. మళ్ళీ వాళ్ళ రాజకీయం భవిష్యత్తు కాస్తో కూస్తూ ఉండాలంటే కొంచెం తగ్గి, జరిగిన తప్పులు ఒప్పుకొని ప్రజల్లో కలిస్తే ఏమన్నా అవకాశం ఇస్తారు. కానీ ఇలా మాట్లాడితే రాజకీయ సమాధి వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, తనది కూడా స్కామ్ అంటే ఏది ఆడదాం ఆంధ్రాలో. అదేనా? ఆడదాం ఆంధ్రాలో ఖచ్చితంగా అక్కడ కనపడుతోంది. 70 ఏళ్ళు 65 ఏళ్ళని తీసుకొచ్చి ఆడిచ్చామని చెప్పి వాళ్ళకి ప్రైజులు ఇచ్చినట్టుగా రాసుకున్నదంతా కూడా అక్కడ క్లియర్గా కనబడుతోంది దాంట్లో. ఓకే. సో నాసిరకం సామాన్లు కొన్నారనేటువంటిది, అది ఇప్పుడు జరుగుతున్న స్కాములు అది చిన్నది కాబట్టి దాని దాకా రాలా. ఇంక ఇలాగే 2-3 స్టేట్మెంట్లు ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏదో రోజున శ్రీకృష్ణ జన్మస్థానం చూడాల్సిందే ఆవిడ కూడా, దాంట్లో అనుమానం లేదు.